భార్యాభర్తలు పోట్లాడుకుంటే మాత్రం గ్యాప్ మెయింటైన్ చేయండి. భార్యకి దూరంగా ఉంటే నేర్చుకోండి. ఎందుకంటే గద్వాల జిల్లాలో భార్యాభర్తలు విపరీతంగా పోట్లాడుకుని పెద్ద గొడవ జరిగిన తర్వాత భార్య వేడివేడి నూనె కాచి భర్త మీద పోసేసిందిరా. అంతే, ఒళ్ళు కాలిపోయింది. పాపం చనిపోయాడు అతను. ఆవిడ పేరు పద్మ. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఎవరు సహనంగాని ఓర్పుతో కానీ ఉండట్లేదు. భర్తలు కూడా భార్యల మీద కోపాలు వచ్చినప్పుడు మొక్కలు చేయటం, చంపేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. చిన్న గొడవే కదా అనుకోమాకండి, తెగేదాకా లాగమాకండి, గొడవలు పెద్దవి చేసుకోమాకండి. గొడవ ఒక ఒక మనిషి పెంచుతూ ఉంటే ఇంకో మనిషి తగ్గి ఆ వాతావరణాన్ని వేరుగా ఎక్కువ గొడవకి ప్రేరేపించే విధంగా కాకుండా శాంతింపజేసే విధంగా ఉంటే బాగుంటుంది. లేదు అంటే అక్కడి నుంచి ఒక మనిషి బయటకు వెళ్ళిపోతే కాసేపు సర్దుమణిగిపోతుంది. ఆ ఆవేశంలో అదే 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 గొడవ పెద్దది చేసుకుంటే ఎవరో ఒకళ్ళని వేసేయాలనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అవునా కదా? లేకపోతే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వేసేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఈవిడ నరకనన్నా నరికేస్తున్నాడు, ఆవిడ వేడివేడి నూనె పోసేయటము, లేకపోతే గడ్డి మందు పెట్టడము, లేకపోతే ఏదో ఒకటి మగుని చంపేసే ప్రయత్నాలు చేస్తున్నారు లేడీస్ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది. ఆవేశాలు పడకండి, గొడవలు పెద్దవి చేసుకోమకండి. చక్కగా ప్రశాంతమైన జీవితం గడిపి మంచి భార్యాభర్తలు అనిపించుకోండి. ఓకేనా?